హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఈసారి రాబోయే ఎన్నికలు అంటే 2029 ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అని వైసీపీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూటమి కట్టారు. రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. ఈవీఎంల ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే కూటమి ఫ్యాక్టర్ కావచ్చు, ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. వైసీపీ ఓటమికి కారణమైంది. అయితే ఈసారి ఆ ఫ్యాక్టర్స్ అన్నీ మార్చుకొని, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ సరిదిద్దుకొని ఎట్ ఎనీ కాస్ట్ ఈ ఎన్నికల్లో గెలవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలంగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఒక 2 సంవత్సరాలు, ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 2 సంవత్సరాలు కొంత కూటమి పరిపాలనా విధానాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు, గతంలో ఏ అంశాలు మనం ఫెయిల్ అయ్యాం, ఏ అంశాలు మనం చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాం, ఏ అంశాల వల్ల మనం ఓడిపోయాం, ఈ అంశాలన్నీ బేరీజ్ చేసుకొని వాటిని ఎలాగా మార్చుకుంటూ వెళ్ళాలనే అంశాలపైన తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 సంవత్సరాల నుంచి ఆయన కంప్లీట్గా అందరూ అనుకుంటూ ఉంటారు బెంగళూరులో ఉన్నారు, అయితే ఎక్కడున్నారు, ఇంకెక్కడున్నారు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక టార్గెట్ వచ్చే ఎలక్షన్స్లో ఎట్ ఎనీ కాస్ట్ పార్టీ గెలవాలి. ఇది ఆయనకున్న ఏకైక టార్గెట్. సో దీనికి తగ్గట్టుగానే ఆయన పక్కా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఎలాగూ నెక్స్ట్ ఇయర్ అంటే 2027 జూన్ జూలైలో పాదయాత్ర స్టార్ట్ చేస్తానని చెప్పి ఆల్రెడీ చెప్పారు. సో పాదయాత్ర స్టార్ట్ చేశారంటే ఆయనకి పార్టీ పరంగా ఇలాంటి అభ్యర్థులు ఫైనల్ చేయడం ఇట్లాంటివన్నీ చూసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి 2027 జూలైలోపే దాదాపుగా 150కి పై చిలుకు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఫైనల్ చేసేట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ దాదాపుగా ఇప్పటికే ఒక 100 పైగా నియోజకవర్గాలకు అభ్యర్థులు దాదాపుగా ఫైనల్ చేశారంట, వాళ్ళకి చెప్పేశారంట. అందుకే చాలా ప్రాంతాల్లో కొత్త ఫేసుల్ని పూర్తిగా ఏదైతే తమిళనాడులో విజయ్ కొత్త ఫేసులు తీసుకొచ్చో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తూ పూర్తిగా కొత్త ఫేసుల్ని, ప్రజలకి చేరువుగా ఉండే వాళ్ళని, రాజకీయాలు పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని, స్థానిక సంస్థలపై పూర్తిగా పట్టుగలిగిన వాళ్ళని, ఎటువంటి అవినీతి బ్యాక్గ్రౌండ్, ఎటువంటి అవినీతి మరకలు ఇట్లాంటి లేని వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఆల్రెడీ దీని గురించి ఒక టీం వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ దాదాపుగా 100 మంది పైగా చెప్పేశారంట, ఈసారి మీరే ఇక్కడ ఆల్రెడీ పనులు మొదలుపెట్టుకోండి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి ఆల్రెడీ 100 మందికి పైగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై నుంచి పాదయాత్ర మొదలు పెడతారు. ఈ 1 ఇయర్ పాటు ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో అనేక రకమైన స్కాములు కావచ్చు, వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీల ఫెయిల్యూర్ కావచ్చు, ఇలా రకరకాలుగా అంటే ప్రతి అంశంలో కూటమి ఫెయిల్ అవుతూనే వచ్చింది. సో ఈ ఫెయిల్యూర్ అంశాలన్నీ కూడా వాటిపైన భారీ స్థాయిలో ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుండగా తెలుస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి బహుశా ఇది మే కాబట్టి జూన్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఒక పర్యటన స్టార్ట్ చేయబోతున్నారంట వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. అది బస్సు యాత్ర ఉంటుందా లేకపోతే నార్మల్ యాత్ర ఉంటుందా అది ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే జూన్ జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. దానికి ఉత్తరాంధ్ర నుంచే ప్రణాళిక రూపొందించింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతంగా పరిగణిస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ టీడీపీ హవా కొనసాగుతుంది. టీడీపీ కూడా ఉత్తరాంధ్రపై చాలా బలమైన ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రని ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్తరాంధ్ర నుంచే ఆయన పర్యటన స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అది బస్సు యాత్ర ఉండబోతుందా లేకపోతే నార్మల్ ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తారు, ఇలాంటిది ఇంకా ఫైనల్ కాలేదు. ఉత్తరాంధ్ర తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో, ఆ తర్వాత రాయలసీమ ప్రాంతం ఎంచుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఈ సంవత్సరం పాటు అభ్యర్థులను ఫైనల్ చేసేయటం, దాదాపుగా 150 మంది పైచిలకు అభ్యర్థులను ఫైనల్ చేసేయటం, దాంతోపాటుగా ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చేసిన విధానాలను వ్యతిరేకిస్తూ భారీ ఉద్యమాలు చేపడటం, అంతేకాకుండా క్యాడర్కి వీళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వటం, ఎక్కడైతే అక్రమ అరెస్టులు జరుగుతుందో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఇదంతా కూడా ఇప్పుడు చేసేసి వస్తే నెక్స్ట్ జూన్ జూలై నుంచి ఆయనకి కేవలం పాదయాత్ర పైనే ఉంటారు. రాష్ట్రంలో బంద్లు, ధర్నాలు లేకపోతే ఇట్లాంటి పెద్ద ఉద్యమాలు ఇలాంటివి చేసే పరిస్థితి ఉండదు కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో పాదయాత్రలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా ఒక షార్ప్ యాత్ర ఒకటి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ యాత్రలో దాదాపుగా 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా, 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు నియమించేలాగా ఒక ప్రణాళిక రూపొందించమని తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎట్ ఎనీ కాస్ట్ గతంలో ఏదైతే తప్పులు చేశామో ఈసారి ఆ తప్పులు జరగకుండా, ఈసారి అవి లేకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయడమే ఏకైక లక్ష్యంగా ఆయన పావులు తెలుస్తుంది.
సో దానికి తగ్గట్టుగానే దాదాపుగా నెక్స్ట్ ఇయర్ జూన్, జూలై అంటే ఆయన చెప్పారు పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని చెప్పి, అప్పటిలోపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసేసేట్టుగా తెలుస్తుంది. సో ఈ మంత్ మేబీ ఇది మే మిడ్ కాబట్టి జూన్ లేకపోతే జూన్ ఎండ్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఒక బస్ యాత్ర కానీ లేకపోతే ఒక యాత్ర మొదలుపెట్టి దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కవర్ చేసి, ఈ కవర్ చేస్తున్నప్పుడే ఈ పర్యటనలో భాగంగానే అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలని దాదాపుగా వాళ్ళే అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే ఇదంతా ఈ ప్రక్రియ మొత్తం కూడా పాదయాత్రలో పూర్తి అయిపోయి 175 నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసేసిన తర్వాత అప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తే పార్టీ పరంగా పార్టీ ఇబ్బందులు రావు, అభ్యర్థులను ఫైనల్ చేయడానికి టైం ఉంటుంది, అభ్యర్థులకు కూడా 2 సంవత్సరాలు టైం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిగా వాళ్ళకి నియోజకవర్గాలపై పట్టొచ్చేద్ది అని ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈసారి ఎన్నికలకు వెళ్తుండగా తెలుస్తుంది.